కానీ సార్ నేను మీకు ట్రైలర్ చూపించినప్పుడు ఒకటి గమనించాను సార్. మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీ కళల్లో ఒక మీలో నేను చెప్పినది కూడా అందరికి అదే, చిరంజీవి గారిలో ఉన్న ఆర్టిస్ట్ నన్ను హ్యాపీ ఫీల్ అయ్యారు, ఒక యాక్టర్ ఇది చేసిండు అని మీ కళల్లో చూస్తుండే సార్. దట్ వాజ్ మై ఫస్ట్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం, దట్ ఈస్ మై ఫస్ట్ రివార్డ్ ఆల్రెడీ. సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్. అది కొంచెం బిగినింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, తర్వాత కామెడీ అయిపోతుంది. సో అదే ముందే ప్రిపేర్ చేస్తున్నాం. సో మా నాన్న చిరంజీవి గారికి చాలా వీరాభిమాని. సో అప్పుడు పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆ గొడవల్లో నైట్ మా కారు కాల్చేశారు ఇంటెన్గా. లైక్ కారు కాలిపోతుంది, న్యూస్ అది ఇది అవుతుంది, ఇంట్లో అందరం షివర్ అయిపోయి ఉన్నాము, కారు కాలిపోయిందని రకరకాలు ఉంటే డాడీ బయట ఎవరితో మాట్లాడుతున్నాడు మీడియాతో. డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో అంటే ఎవరు మాట్లాడేదంటే నేను చిరంజీవి అన్నారు సార్. మీరు నాకు వెంటనే షేక్ అయ్యి డాడీ అని చెప్పి పోయి ఫోన్ ఇచ్చాను సార్. మీకు తెలీదు, మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ ఆ రోజు. అంటే మా ఫ్యామిలీ అందరము ఆ కారు కాలిపోయిందనే ట్రోమా మర్చిపోయి వీఆర్ చెరిషింగ్ ద మూమెంట్ దట్ చిరంజీవి గారి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చింది మాకు, అండ్ మేము మాట్లాడగలిగినాం, అండ్ యూ వర్ కన్సర్న్డ్ అబౌట్ అస్ అని చెప్పి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ సార్. అప్పటికి దాని తర్వాత కలవడం జరిగింది, తర్వాత ఏదైనా ఉండొచ్చు కానీ, బట్ మా ఫ్యామిలీకి అదొక ఫస్ట్. మాకు దిల్షునగర్లో ఉంటుండే సార్ మేము. అది బేసికలీ వేరే కాంటినెంట్ అది. సో అక్కడ నుండి సినిమా వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి సినిమా హీరోలు ఎంత దూరమో దిల్షునగర్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే దూరం అనిపిస్తుండే సార్. సో మాకు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్. అండ్ నా ఫేవరెట్ సినిమా సార్ ఆపద్ బాంధవుడు. నాకు అది మీకు చెప్పాలనిపించింది సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా సార్. నేను యాక్టర్ అవుదాం అనుకోవడానికి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సినిమా కూడా సార్. దాంట్లో అసలు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేయడానికి. లవ్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా దగ్గరికి వస్తే డైరెక్టరు పాపము చాలామంది హీరోలకు చెప్తే చేయనంటే విశ్వక్కి పోయి చెప్పంటే విశ్వక్ బొంగు కూడా చేయడు, నేను పోయి టైం వేస్ట్ అని అనుకుంటే ఆయనకి విశ్వక్ చేస్తాడు అని చెప్పి ఆయన నా దగ్గరికి తీసుకొచ్చింది సాహో గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు అనిపిస్తుంది రియలీ వెరీ వెరీ స్పెషల్ సినిమా ఇన్ మై కెరియర్. కొన్నిసార్లు మనం ఎంత చేద్దాం అనుకున్నా కూడా మంచి కథ చేతిలో లేనప్పుడు మనము నడవని సినిమాకు కూడా అంతే కష్టపడతాం, నడిచిన సినిమాకు కూడా అంతే కష్టపడతాం. సో ఆ కష్టం వేస్ట్ అయిపోయినప్పుడు కొంచెం బాధపడుతుంటాం కదా.